అదేదో మేకనో, గొర్రెనో గొంతు కోసినట్టుగా కోసేశారు. సో, ఇది ఒక షాక్ అయితే పట్టపగలే అందరూ చూస్తుండగా వాళ్ళేం పట్టించుకోలేదు. కూల్‌గా చేసి కత్తులు తీసుకొని ఎళ్ళిపోయారు. హ్మ్. అక్కడున్నోళ్ళందరూ సెల్ ఫోన్‌తో వీడియోలు తీశారు గానీ, దాన్ని ఎవరు గూడా ఆపడానికి ట్రై చేయలేదు. జనరల్‌గా గూడా భయపడతారు ఎవరైనా గూడా. మనం ఆ ప్లేస్‌లో ఉంటే గూడా మనం వెళ్లి ఆపుతాం అనేది డౌటే. సో, అలాగా వాళ్ళు చంపేసి ఎళ్ళిపోయారు. సో, దీని వివరాలు చూసుకున్నప్పుడు ఇంకా మరీ షాకింగ్ ఏందంటే సొంత తమ్ముడు తర్వాత కజిన్ వాళ్ళ చిన్న అన్న కొడుకు హ్మ్. వీళ్ళిద్దరే చంపారు అతన్ని. సో, ఇది ఇంకా షాకింగ్ అయింది. ఎందుకు ఇలా చేశారన్నప్పుడు వివరాల్లోకెళ్తే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట వీళ్ళ గ్రామం. వీళ్ళు ట్రైబల్ బ్యాచ్ అనమాట. ఇతను గుగ్గులోతు గన్య అని ఉన్నాడు. ఆయన ఆర్టీసీ డ్రైవరు. ఆయనకి ముగ్గురు పిల్లలు, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఉమేషు, రమేషు కొడుకుల పేర్లు. ఉమేష్ అనే అబ్బాయి పెద్దబ్బాయి. అబ్బాయికి 24 ఏళ్ళు. అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు గూడా ఉన్నారు. అబ్బాయికి మామూలుగా కూలి పని అవి చేసుకునేవాడు. సో, అతనికేందంటే చిన్న ముందు నుంచి కూడా చిన్న క్రైమ్స్‌లో అతను ఇన్వాల్వ్ అయ్యి థెఫ్ట్ గావచ్చు, లేకపోతే చిన్న దాడులు అలాగా అతను ఎప్పటినుంచో క్రైమ్స్‌లో ఉన్నాడు. అతని మీద కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో 14 కేసులు ఉన్నాయని డీసీపీ కోటిరెడ్డి నిన్న మీడియా సమావేశంలో చెప్పాడు. సో, ఈ అబ్బాయి ఏందంటే ఒకటి అల్లరిచిల్లరగా కేసులు పెట్టించుకొని గొడవలకెళ్ళడం. 2 విపరీతంగా తాగుడు అలవాటు. తాగుడుకి బానిసైపోయాడు ఇతను. తాగుడు అలవాటు వల్ల ఏం చేస్తున్నాడంటే వచ్చి ఇంట్లో తల్లి మీద దాడి చేయడం, లేకపోతే చెల్లి మీద చేయడం, వీళ్ళ మీద తమ్ముడి మీద చేయడం ఇలాగా ఎప్పటినుంచో ఇది జరుగుతుంది. దీన్ని ఆపడానికి వీళ్ళు రకరకాలుగా అతనికి చెప్పి చూసారు. గొడవలయ్యాయి. కానీ ఇది మారట్లేదు. సో, తల్లిదండ్రులు కూడా ఇతని ప్రవర్తనతో బాగా విసిగిపోయారు. రోజు గొడవలు ఇవి జరుగుతున్నాయి. తమ్ముడికి ఇది భరించలేకపోయాడు వీడు. దాంతో వీళ్ళ కజిన్ సహాయం తీసుకొని వీళ్ళ బంధువులు లక్ష్మణ్ అని, నరేషు, సురేషు మొత్తం ముగ్గురిని కలుపుకున్నాడు. ఇటు తమ్ముడిని కలుపుకున్నాడు. వీళ్ళందరూ ఈ ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేస్తారనమాట వీళ్ళు. వీళ్ళందరినీ కలుపుకొని అతను మొత్తం 5 మంది కలిసి ప్లాన్ ఏశారు. వీడిని చంపేద్దామని డిసైడ్ అయ్యారు. దాంతో ఒక చోట అటాక్ చేయబోతే అతను తెలుసుకొని పారిపోయాడు. తరుముకుంటూ వచ్చి వీళ్ళు అక్కడ పొడిచి చంపేసి వెళ్ళిపోయారనమాట. హ్మ్. అంటే బేసిక్‌గా ఆ స్పాట్‌లో చంపాలని వీళ్ళు అనుకోలేదు. కానీ అతను పరిగెత్తాడు. తరుముకుంటూ వచ్చి ఇంకా ఇప్పుడు కాకపోతే మళ్ళీ చంపలేము అన్నట్టుగా వాళ్ళు ఏదైతే అదయిందని దిగేసి చంపేశారు. అంటే ఈ కేసులో మనం మామూలుగా అయితే ఇటువంటి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటాం. కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్. అంటే ఒక సంఘర్షణ వచ్చినప్పుడు ఈ ఎక్కువ సార్లు ఈ మధ్య కాలంలో జరుగుతున్నదేమంటే సంఘర్షణ అనేది క్రైమ్‌కి దారితీస్తుంది. ఆ మధ్య కూడా ఒక మాజీ మిలిటరీ అతను భార్యని చంపేసిన కేసు చూసాం గదా! హ్మ్. సో, గురుమూర్తి అతను. అవును. గురుమూర్తి. అతను మాధవి అనే ఆమెను చంపేశాడు. దానికి కూడా ఏందంటే ప్రధాన కారణం నిజానికి మాధవ్‌కి అతనికి కూడా పెద్ద గొడవలు లేవు. మాధవ్ వాళ్ళ అమ్మ, నాన్న ఇతన్ని ఎక్కడో ఫంక్షన్‌లో అవమానించారు అన్న గ్రడ్జితో అతను చంపేశాడు. అదర్‌వైజ్ అతను పట్ల అందరికీ ఒక సాఫ్ట్ కార్నరే ఉంది. పనిచేసే చోట గాని అందరూ గూడా అతను చాలా హెల్పింగ్ నేచర్ ఉంటది. చాలా సాధువులాగా ఉంటాడు అతను. ఎక్కడ హార్ష్‌గా ఇది లేదు అని. కానీ అతనిలో ఒక పేరుకుపోయిన ఒక కోపం గావచ్చు, ఆగ్రహం గావచ్చు అది భార్యతో వాళ్ళ అమ్మ, నాన్న ఇబ్బంది పెట్టినప్పుడు భార్యతో గొడవలవుతాయి గదా! అలాగా భార్యకి ఇతని మధ్య గొడవలయి ఒకసారి రోజు కొట్టేసరికి ఆమె చనిపోయింది. దాంతో అతనేం ప్లాన్ చేసి ఆమెను మర్డర్ చేయాలి ఇదన్నీ ముందు అనుకోలేదు. సో, ఇది చాలామందిలో ఏందంటే ఒకటి తమ ఎమోషనల్ మేనేజ్‌మెంట్ అనేది జనంలో తగ్గిపోవడం. రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిడిని ఎక్కడో ఒక చోట ప్రదర్శించాలి గదా! రెండోదేందంటే ఎక్కువ భాగం ఈ మధ్య కాలంలో మనకేమైందంటే ఒంటరితనం అనేది పెరిగింది జనాల్లో. అంటే కమ్యూనికేట్ చేసుకోవడం, మనం 10 మందితో కలవడం, అక్కడ మన కోపం ఇంకోటి ఎక్స్‌ప్రెస్ చేయడం. ఇదెప్పుడైతే లేదో లోపల అది పేరుకుపోతూ ఉంటుంది. అది హ్మ్. ఎప్పుడో ఒకసారిగా బర్స్ట్ అవుతుంది. ఆ బర్స్ట్ అవ్వడం అనేది ఒక్కోసారి క్రైమ్‌కి దారితీస్తుంది. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఈళ్ళు ట్రైబల్స్. కానీ వాళ్ళ నాన్న కొంత ముందుకెళ్ళగలిగాడు. కానీ ఇవాళ ఏంటి ఈ ట్రైబల్స్‌ని మనం ఎక్కువగా
ఈ లంబాడి కావచ్చు, బంజారా వీళ్ళ బ్యాచ్ అంతా మన తెలంగాణలో ప్రధానంగా వాళ్ళకి ఈ గిగ్ ఎకనామీ అంటారు. అంటే జెప్టో కావచ్చు, లేకపోతే అమెజాన్ కావచ్చు, దీంట్లోనే ఎక్కువ వీళ్ళు జాబ్స్ ఛాన్స్ ఉంది. లేదు క్యాబ్ డ్రైవర్లుగా మనకి ఊబర్ దాంట్లో కూడా వీళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు చూస్తే వాళ్ళ నాయక్ అని మిగతా పేర్లు చూస్తే వాళ్ళే ఎక్కువ మనకు ఉంటారనమాట. అంటే మన దేశంలో ఏంటంటే ఒకటి స్కిల్ ట్రైనింగ్‌లో బాగా వెనకబడి ఉన్నాం. ఆస్ట్రేలియా లాంటి దేశాలతో పోలిస్తే మనం 140 ఏళ్ళు వెనకబడి ఉన్నామని మొన్ననే ఓ రిపోర్ట్‌లో చదివా. సో, ఆ స్థాయి అంటే ప్లంబర్ వస్తాడు, వాడికి ప్లంబింగ్ రాదు. ఎలక్ట్రీషియన్ పిలుస్తాం, వాడికి ఎలక్ట్రికల్ వర్క్ రాదు. కానీ వాడికొచ్చని మన దగ్గరికొచ్చి ఏదో ప్రయోగాలు చేస్తుంటాడు. ఇలాగా ఒక స్కిల్ సెట్ లేవు. రెండవది ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయడంలో ప్రభుత్వాలు వరుసగా ఫెయిల్ అవుతుంది. దాదాపు 15-20% అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ మన ఇండియాలో ఉంది. సో, దీనివల్ల వీళ్ళలో ఏందంటే అసహనం బాగా ఉంటది.